తెలంగాణ భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఇప్పుడు సరిగ్గా కష్టపడితే ఈ 3 నెలలు కష్టపడితే వాళ్ళకి కరెక్ట్ ప్రయోజనం ఉంటుంది. ఎందుకని క్రిందసారి 4 సీట్లు వచ్చినాయి, 22% వరకు ఓట్లు వచ్చినాయి. మొన్న కూడా 14% ఓట్లు వచ్చినాయి, 8 సీట్లు వచ్చినాయి. అలాగే హైదరాబాద్లో చూశారు. ప్రాక్టికల్గా ఇవాళ నుంచి సీరియస్ కష్టపడతాయి. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మోడీకే ఆదరణ ఎక్కువ ఉంది రాహుల్ గాంధీతో కంపేర్ చేస్తే. అదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్తూ మోడీ ప్రభుత్వం రావాలి, కేంద్రంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నటువంటి పాయింట్ని కనుక జనంలో కరెక్ట్గా తీసుకెళ్తే 10 సీట్లని కాంగ్రెస్ కాదు బీజేపీ గెలవగలదు. మొన్నటికి మళ్ళీ వీళ్లలో ఇళ్ళు కొట్టుకుని కాడు వదిలేసి అధిష్టానం ఎత్తిన రుద్దేయకుండా ఎవరి దోవన వాళ్ళు కుంపట్లు పెట్టుకోకుండా సీరియస్గా దృష్టి సారిస్తే భారతీయ జనతా పార్టీకి విజయ అవకాశాలు బలంగా ఉన్నాయి. కేంద్రంలో మోడీ కావాలన్నటువంటి బలమైనటువంటి ఫీలింగ్ అయితే జనంలో ఉంది. దాన్ని క్యాష్ చేసుకోగలుగుతారా లేకపోతే కనుక వదిలేసుకుంటారా అన్నది తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు చిట్ట చివరిలో చేసుకుని లేదా కేంద్రం వైపు అధిష్టానం వైపు చోద్యం చూస్తూ కూర్చోవడం కంటే ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత వాళ్ళకే ఉంది.